హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య స్టాక్స్. చూసారా, ఇదంతా ఇషాన్ గారి ఎర్లీ మార్నింగ్ రొటీను. ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇలా ఏదో ఒక గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇక్కడైతే పికబో ఆడుతున్నాడు. అండ్ కొద్దిసేపు అయిపోయింది, ఇంకా రాయేష్ అయితే ఫిషెస్ తెచ్చాడు. సో ఈరోజు అయితే నేను నెల్లూరు స్టైల్ చేపల పులుసు చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో రాయేష్ ఎక్కువ అయితే ఏం చేస్తాడంటే చేపల పులుసునే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాడు, అదే హెల్త్కి మంచిదని. ఇక్కడైతే నేనేం చేశానంటే చేపలని నీట్గా వాష్ చేసేసి కారం, ఉప్పు, పసుపు కలిపి పెట్టేశాను. అండ్ చూసారా, ఇక్కడైతే ఒక పిడికలకి సరిపోయేంత చింతపండుని మనం తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ రాయేష్ తెచ్చింది ఎంత అంటే 2 kilos కాబట్టి, సో 2 kilosకి ఇంత చింతపండు సరిపోతుంది. సో దీన్ని ఇలా బాగా నానబెట్టాలి. ఆ వాటర్లో దానికి ఎంత సరిపడా వాటరో అంత మాత్రమే పోసి నానబెట్టేసేయాలి. అండ్ దీనికి 2 onions అండ్ 1 tomato తీసేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మీకు ఒక చిట్కా చెప్తున్నాను. ఇలా కట్ చేసి వాటర్లో వేసుకోవడం వల్ల మనకి కళ్ళల్లోంచి వాటర్ రావండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నేను త్వరగా ఏవైతే కట్ చేసేసుకుంటున్నామో, మనం ఎప్పుడైనా సరే ఇలా పులుసులోకి ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా కోసుకోవాలి. అప్పుడే మనకి గ్రేవీలా బాగుంటుంది. అండ్ చేపల పులుసు ఏంటంటే, చేపల పులుసు 2 kilos కాబట్టి, సో దానికి సరిపడా గ్రేవీ కావాలంటే ఇలా ఈ క్వాంటిటీ డెఫినెట్గా తీసుకోవాలి. అండ్ టమాటా వేస్తున్నాం కాబట్టి ఇది ఒక్కరోజు మాత్రమే యూజ్ చేయగలమండి. ఎందుకంటే పక్క రోజుకి డెఫినెట్గా బూజు పట్టడం, ఆ స్మెల్ అనేది డెఫినెట్గా వస్తుంది. సో అందుకని ఈ ఒక్కరోజు మాత్రమే యూజ్ చేయాలా చూసుకోండి. ఒకవేళ మీకు పక్క రోజుకి కావాలి అనుకుంటే టమాటాని స్కిప్ చేసేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా సరిపడా దీనికి ఆయిల్ పోసేసుకోవాలి. అండ్ ముఖ్యంగా చేపల పులుసులోకి డెఫినెట్గా ఎక్కువ ఆయిల్ ఉంటేనే ఆ స్మెల్ రాకుండా ఉంటుందండి. చేపలు అనేవి కొంచెం నాన్ వెజ్ స్మెల్ వస్తాయి కదా, సో ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ఆయిల్ ఎక్కువే ఉండాలి. దెన్ చూసారు కదా, ఆవాలు అండ్ మెంతులు కొంచెం వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసుకుందాం. టమాటా, ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా చేపల్ని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కదా ఉప్పు, కారం, పసుపుతో. సో అవన్నీ నీట్గా మనం పెట్టేసుకోవాలి. అండ్ గమనించండి, ఒకదాని మీద ఒకటి అలా కాకుండా చిదురవుతాయి. సో అవేంటంటే ఈజీగా మెత్తగా అయిపోతాయి, వేడికి ఈజీగానే ఉడికిపోతాయి. సో అందుకని మనం జాగ్రత్తగా వేరువేరుగా నీట్గా పెట్టేసుకున్న తర్వాత. అండ్ మీకు ఒకటి చెప్పలేదు కదా, స్టార్టింగ్లో నేను మొత్తం ఇలా మ్యారినేట్ చేశాను కదా, ఎందుకంటే ఇలా నార్మల్గా వేసేసామంటే ఆ ఉప్పు, కారం అవన్నీ దాని చేపకి నీట్గా పట్టవు. సో అందుకని నేను ముందే వాటికి కలిపి పెట్టేస్తాను. అప్పుడైతే చేపకు కూడా నీట్గా ఆ ఫ్లేవర్స్ అన్నీ అంటుకుంటాయి. అందుకని నేను అలా చేస్తాను. చూసారు కదా, ఇలా మొత్తం మనం పెట్టేసేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టేసామంటే నీట్గా ఆయిల్ దానికి బాగా అబ్జర్వ్ అయిపోతుందండి. అయిపోగానే ఇంకా మనం 5 minutes తర్వాత తీసి చూస్తే ఒక 50% చేప ఫ్రై అయినట్లే అయిపోతుంది. సో దాని తర్వాత ఏం చేయాలంటే, మనం చిక్కగా కలుపుకున్న రసం ఉంది కదా, చింతపండు రసం, అది ఇంకా పోసేసేయాలి. మీరు గమనించారా, చూసారా, నేను అక్కడ చాలా చిక్కగా పోస్తున్నాను. అలా పోస్తేనే మనకి టేస్ట్ అనేది బాగా కుదురుతుంది. అండ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పుకి, కారానికి మొత్తం సరిపోతుంది. అండ్ నేనైతే కారం ఎంత తీసుకున్నానంటే, ఇందాక మీరు చూసారు కదా, ఒక పిడికడు చింతపండుకి ఒక 7 spoons దాకా కారం తీసుకున్నాను. అండ్ ఇంకా సరిపడా ఉప్పు తీసుకున్నాం. ఉప్పు అయితే చాలా పడుతుంది,
చింతపండు మనం బాగా చిక్కగా పోస్తున్నాం కాబట్టి. అంతే అండి. తర్వాత మనం నీట్గా మొత్తాన్ని కలుపుకుంటే ఈ ఫ్లేవర్లో వస్తుంది మనకి చేపల పులుసు. అండ్ కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపండి అండ్ చెదురవకుండా కలపాలి. చూశారు కదా సండే స్పెషల్ మా చేపల పులుసు. సో మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అండ్ లాస్ట్లో ఫైనల్ టచ్ అండి, ఆవాలు అండ్ మెంతులు ఫ్రై చేసి మనం మిక్సీ పట్టిన పౌడర్ ఉంటుంది కదా, అది లాస్ట్లో జస్ట్ కొంచెం అలాగా పైన చల్లితే ఆ ఫ్లేవర్ వస్తుంది అండ్ స్మెల్ కూడా బాగుంటుంది. సో అది ఫైనల్ టచ్. ఇంకా అది వేసేసి ఇంకా మనం ఒక 5 minutes అలాగా మూత పెట్టేసామంటే అయిపోతుంది. ఒకేసారి ఎక్కువ కానీ ఇలా పౌడర్ కానీ చేసి పక్కన పెట్టేసామంటే ఇలా అప్పుడప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది పౌడరు. అండ్ మనం ఏదైనా ఏదైనా పులుసులు అలాంటివి చేసుకున్నప్పుడు కూడా ఆ ఆవాలు మెంతుల పౌడర్ని మనం వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఇంకా 5 minutes ఇంకా పక్కన పెట్టేశాను, ఇంకా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయింది కదా. సో ఈసారి ఫస్ట్ టైం అత్త తాత అన్నాడు, చూద్దాం ఎలా అన్నాడో. అత్త 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 మళ్ళీ అను అనేసాడు బుడ్లు. చూసేసారు కదా ఫస్ట్ టైం మన ఇషాన్ అత్త తాత అనడం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమ్య రాజ్ టాక్స్. అండ్